ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో తీసుకున్న భూములు నాయకులు ఆక్యుపై చేసుకోవడం కావచ్చు, కలెక్టరేట్లు కట్టడం కోసం కలెక్ట్ చేసినటువంటి అసైన్మెంట్ భూములను నాయకులు పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళ కుటుంబాల పేరు మీద బదిలీలు చేయడం కావచ్చు, ఈ అన్ని అంశాల మీద ఇప్పటికప్పుడు నేను నాయకత్వానికి చెప్తూ వెళ్ళినాను. అయినప్పటికీ నాయకత్వం పట్టించుకోలేదు. అయినా సరే తెలంగాణ సాధించినటువంటి పార్టీ అనేటటువంటి మమకారంతో మరి ఎప్పుడో ఒకసారి ఇది రిపేర్ చేసుకోవాలి, ఇది మన పార్టీ, తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడే పార్టీ ఉండాలనే ఓపికతోని సంయమనంతో ఇన్ని సంవత్సరాలు నిరీక్షించి పనిచేసినా కూడా మరి నన్నే అవమానకరంగా బయటికి పంపినారు. ఇవాళ కుట్రదారులే గెలిచిండ్రు, ఇవాళ తెలంగాణ ద్రోహులే గెలిచిండ్రు, అక్రమార్జన చేసినటువంటి వాళ్ళే గెలిచిండ్రు తప్పితే పార్టీ కోసం న్యాయబద్ధంగా సిన్సియర్గా కడుపు కట్టుకొని పనిచేసినటువంటి ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ పార్టీలో ఉండలేకపోయినరు. పార్టీలోంచి బయటికి పంపించేసిండ్రు. ఇవాళ నన్ను కూడా అట్లానే చేసిండ్రు. కానీ నేను ఊరుకునేదాన్ని కాదు. నేను ఉద్యమ బిడ్డను, నేను తెలంగాణ బిడ్డను, ఖచ్చితంగా కొట్లాడతా. తెలంగాణలో ఏదైతే గిరిజన గూడాలు తండాలు నిన్న మొన్న చూసినామో, ఎక్కడైతే ఏమాత్రం ఫెసిలిటీస్ లేవో నాతో వచ్చినటువంటి మా నాయకులు కార్యకర్తలు కన్ననీళ్ళు పెట్టుకునేటటువంటి పరిస్థితులు ఇంకా కూడా తెలంగాణలో ఉండడం అంటే మరి 12 ఏళ్లలో 14 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఏం సాధించినాం మనం అనే విషయాన్ని కూడా ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. కాబట్టి ఒక రాజకీయ వేదిక కావాలి ఈ రాష్ట్రంలో, తెలంగాణ పేరును తనలో నింపుకునే ఒక స్వతంత్ర శక్తి కావాలి. అటువంటి ఒక స్వతంత్ర శక్తిగా జాగృతి ఎదుగుతుందనే విశ్వాసాన్ని నేను ప్రజలకు కల్పిస్తూ ఉన్నాను. ఆశీర్వదించమని కోరుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో మహిళా నాయకత్వం అనేటటువంటిది శూన్యంతో సమానంగా ఉన్నది. కాబట్టి ఒక ఆడబిడ్డగా మీ ముందుకు వస్తున్నటువంటి నన్ను ఆదరించమని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇవాళ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు నా మీద ఏమున్నాయంటే అక్రమాస్తులు సంపాదించి వాటాలు రాక నేనేదో ఉద్యమం చేస్తున్నానని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. టీఆర్ఎస్ వాళ్ళ మీద వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు బయటకు తీస్తుంటే కాంగ్రెస్ వాళ్ళే నీతో మాట్లాడిస్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఒక కొత్త శక్తి వచ్చినప్పుడు అందరూ కూడా ఆ శక్తిని మగలోనే తుంపేయాలనేటటువంటి ఆలోచనతో ఇట్లాంటి తలాతోకలైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు. నా యొక్క క్యారెక్టర్ అన్నది, నా యొక్క ఆచరణ అన్నది, మా యొక్క పొలిటికల్ పార్టీ విధి విధానాలు అన్నది, మేమెంత ఇండిపెండెంట్గా ఇదివరకు పనిచేసినామో ఇక ముందు పనిచేస్తామనే విషయం సమయమే నిరూపిస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చేసే చెత్త ఆరోపణలైనా, కాంగ్రెస్ పార్టీ చేసే అతి చెత్త ఆరోపణలైనా అవన్నీ తప్పని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ నేను మీకు చెప్పాను, దైవ భీతి ఎక్కువ నాకు. లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, నాది ఆస్తుల పంచాయతీ కాదు, నాది ఆత్మగౌరవం పంచాయతీ, నాది రాజకీయ పంచాయతీ. నేను బీసీల గురించి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు పార్టీ నుంచి నా మీద సివియర్ రిస్ట్రిక్షన్స్ ఉండే, పార్టీలో ఉన్నప్పుడు అవినీతి మీద మాట్లాడినప్పుడు సివియర్ రిస్ట్రిక్షన్స్ ఉండే, అనేక అంశాల మీద మాట్లాడినప్పుడల్లా రిస్ట్రిక్షన్స్ ఉండే. అయినా మాట్లాడుతూనే పోయినా. ఇప్పుడు నాకేం రిస్ట్రిక్షన్స్ లేవు. నా రెసిగ్నేషన్ ఆయన యాక్సెప్ట్ చేస్తే చైర్మన్ గారు కంప్లీట్లీ ఫ్రీడమ్ వస్తుంది. ఖచ్చితంగా ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా, ప్రజలకు ఒక వజ్రాయుధమై నేను పనిచేస్తా అని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తాను. జై తెలంగాణ.